వారమంతా పని చేసి అలసిపోయిన వాళ్ళంతా ఆయతారం దగ్గర పడుతున్నదంటే ఇంటోళ్ళని దోలుకొని ఏటన్నా పోదామా అని ఫోన్లో తీరు జాగలి ఎంకులాడుతుంటారు. ఏది ఎక్కడుంది, పోతానికి వస్తానికి ఎంత సమయం పడుతుంది, మనకంతా నచ్చినట్లు ఉంటుందా, పోవచ్చా లేదా అని రేటింగ్తో సాతలా దోలాడుతుంటారు. అగో గట్ల రికామ్ దొరికి బయటికి పోవాలనుకుంటుర్రా? అయితే తెలంగాణ అడవి శాఖలు చేయించిన ఓ ఐలాండ్ను మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. ఇక చూడుర్రి ఎట్లుందో. ఎటు చూసినా ఇగ్లు అసొంటి బుడ్డ టెంట్లు, అండ్ల చిన్నయి పెద్దయి బొంగులతో చేసిన మంచెలు, సలి పెడితే ఎచ్చబడటానికి సలిమంటలేసుకునే క్యాంపులు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే తేడా లేకుండా ఆడుకుంటానికి అన్ని తీర్ల ఆటల కోర్టులు, గిట్ల పెద్ద టూరిస్ట్ జాగనే తయారు చేసిర్రు ములుగు అడవి శాఖ అధికారులు. ఇప్పటికే శాన మటుకు పనులైపోయినాయి, ఓ పాలొచ్చి చూడుర్రి మేడం అని మంత్రి సీతక్కకు అధికారులు ముచ్చట ఎరక చేయంగానే ఎంపీ బలరాం నాయక్ ఇంకా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులను ఎమ్మటేసుకొని పోయి చూసింది అక్క. మొదలు అందరితోని కూర్చొని సలిమంటలు కాగింది. అధికారులతోని ఇంకా ఏమేం చేస్తుర్రు అని మాట ముచ్చట పెట్టింది. అటెంక గిట్ల మంచి ఎక్కి సంబరపడ్డది అక్క. ఇక బ్లాక్ బెర్రీ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటా గిట్ల అన్నది. అమెజాన్ అడవులు కాదు, అమెరికా అడవులు అంతకన్నా కాదు, ఇది మా ములుగు రండి, ఆనందించండి, స్వేచ్ఛ వాయును పీల్చండి, మీ ఆరోగ్యాలు ఆనందాలు అన్ని పొందడానికి ఇప్పుడు మేము కొత్తగా బ్లాక్ బెర్రీ ఈకో టూరిజం లో ఇది డెవలప్ చేయడం జరిగింది. వరంగల్ టు ఏటూ నాగారం మధ్య నేషనల్ హైవే 163కి లెఫ్ట్ సైడ్, వరంగల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది బ్లాక్ బెర్రీ. తొందరలో ఓపెనింగ్ చేయబోతున్నాం. గద అన్నట్లు చుట్టూ ఎటు చూసినా అడవే, చెట్లు చేవలతోని అంత సలసల్లగా ఉంటది. పక్క పొంటి జలగాలాంచ వాగు బారుతుంటే బీచ్ ఒడ్డుకు ఉన్నట్లే ఉంటదనుకో రాదుర్రి. అందాజా 5 ఎకరాల పొడుగుత గట్టిన గీ బ్లాక్ బెర్రీ ఐలాండ్ లా ఇంటిల్లాదులు పోయి సంబురంగా గడిపి రావచ్చట. ఇన్నొద్దులు ఏసీ అరల కూసోని యాస్టగొన్నోళ్ళంతా ఒక్కసారి గీ ఐలాండ్ కు వచ్చి చూడుర్రి. ప్రకృతి గొప్పతనం ఏందో మీకే తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది సీతక్క. ఇక కలెక్టర్ దివాకర్ సార్ మాట్లాడుకుంటా, డూ ఇట్ రెస్పాన్సిబుల్లీ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఇట్లానే మంచిగా వదిలి వెళ్ళాలి. మనం వచ్చినప్పుడు ప్లాస్టిక్ విసిరేయడాలు, బాటిల్ విసిరేయడాలు, ఇట్లు చుట్టూ తిరిగే కొమ్మ ఏదైనా చిన్న కొమ్మలు ఇట్లా బ్రేక్ చేయడాలు, లేదా ఫారెస్ట్ లోపలికి పోవడాలు, డిస్టర్బ్ చేయడాలు అట్లాంటిది చేయకుండా ఉన్న దాన్ని మంచిగా ఆస్వాదించి మంచి ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసి మీరు వెళ్ళండి అని మా జిల్లా తరపు నుంచి కోరుకుంటున్నాం. ఆర్టీసీ బస్సుల ఈ బస్సు మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుదామని ఎట్లయితే రాసి ఉంటదో ఇది కూడా అచ్చం అన్నట్లు దీన్ని మీ సొమ్ము లెక్క చూసుకోవాలి, ఖరాబ్ చేయొద్దన్నట్లు చెప్పుకొస్తుర్రు అధికారులు. ఇప్పటికైతే ఇంకా చాలు చేయలేదు, దబ్బిన్నే షురువు చేసి టికెట్ ఎంత అన్నది చెప్తామని అంటుర్రు. చూస్తుంటే ధర 1500 కాడ నుంచి 2000 దాకా ఉంటదని వినబడుతుంది. చూడాలి మరిగా ఎంత పెడతారో టికెట్.